అరవింద్ తన సొంత చెల్లెలు ఎవరో తెలుసుకున్నాడో లేదో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. సప్తపది సీరియల్ జూన్ 17వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుని ఉంటారు. ఇక ఇంద్ర అప్పుడే అరవింద్ తన పెళ్ళాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడని చెప్తాడు. కావాలంటే చోటు విక్కీలను అడగండని చెప్పి తను షూట్ చేసిన వీడియో మొత్తం సాక్ష్యంగా చూపిస్తాడు. ప్రేమ పేరుతో ఇంట్లో ఇలాంటి మోసాలు నడుస్తున్నాయా అని అక్షిత అంటుంది. ఇక మయూక అయితే తన సొంత చెల్లెలు తెలుసుకోవడం కోసం ప్రేమను కూడా ఇంతలా నటిస్తారా అంటుంది. అలా ఇద్దరూ కోపగించుకుని లోపలికి వెళ్ళిపోతారు. మా భార్యాభర్తలు ఎలాగైనా ఉంటాం, అసలు మా విషయాలు నీకెందుకని మైత్రి ఇంద్రతో అంటుంది. ఒకప్పుడు నేను నిన్ను మోసం చేశానని గొడవలు పెట్టుకుని కోర్టు చుట్టూ తిరిగావు, నీ భర్త చేస్తుంది కూడా మోసమే కదా అంటాడు. ఇక ఇంద్ర మాటలకు అరవింద్ భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరవింద్ బాధపడుతూ ఉంటే మైత్రి వచ్చి, అసలు క్యారెక్టర్ లేని అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని, నువ్వు నాతో ప్రేమగా ఉంటున్నట్లు నటిస్తున్నట్లు నాకెప్పుడో తెలుసు అంటుంది. నటించడం కోసమైనా నువ్వు నాకు దగ్గర అవుతావని సంతోషించాను అంటుంది. నేను మా అమ్మెవరో తెలియడం కోసం నటిస్తే నువ్వేమో నాకు దగ్గర అవ్వాలని నటించావని కోపంగా అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలన్నీ శోభ వింటుంది. ఇక శోభ చాలా బాధపడుతుంది. ఇక మరోవైపు ఇంద్ర మైత్రి దగ్గరికి వస్తాడు. నీ మొగుడు నిన్ను మోసం చేసినందుకు ఏడవాలి కదా అంటాడు. కోపంగా ఎందుకు చూస్తున్నావు అని అంటాడు. నాతో కాపురం చేయనని వెళ్ళిపోయావు, నీ చెల్లెలతో కూడా నన్ను కాపురం నువ్వు చేయనివ్వట్లేదు, నువ్వు నన్ను ఎంత బాధపెడుతున్నావు, నేను సైలెంట్గా ఉంటానని నువ్వెలా అనుకుంటున్నావు అని అంటాడు ఇంద్ర. నేను నీ చెల్లెల మీద మోజుపడి నిన్ను పెళ్లి చేసుకోలేదు, నీ మీద ఉన్న మోజు చంపుకోలేకే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాను అంటాడు. ప్రేమిస్తున్న వాడిని వదిలేసి మీ బావ దగ్గర ఉంటావేంటి అని ఇంద్ర అంటూ ఉంటే, మా బావ గురించి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు, నా బావకి నా మీద ప్రేమ ఉంది, నీది ప్రేమ కాదు పైశాచికత్వం, నీలాంటి శాడిస్ట్కి మా బావలాంటి మంచోడికి రాక్షసుడికి దేవుడికి ఉన్నంత తేడా ఉంది తెలుసుకో అంటుంది మైత్రి. ఇక ఇంద్ర అయితే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని అనుకుంటూ ఉంటాడు. నిన్ను ఎవరికి దక్కనివ్వనని అనుకుంటూ ఉంటాడు. మరో సీన్లో శోభ యేసుప్రసాద్ ఫోటో దగ్గరికి వెళ్ళి, మీకు ఇచ్చిన మాట కోసమే నేను అన్నీ భరిస్తున్నాను, బాధ్యతలు బాధలు కూడా స్వీకరిస్తున్నాను, ఇప్పుడు ఆ సంతోషం నిలబడని పరిస్థితి వచ్చిందని మీ ఇంటి వారసుడైన మీ కొడుకు గిల్టీగా ఫీల్ అవ్వడం నేను చూడలేకపోతున్నాను. అరవింద్ మంచివాడు, తప్పు చేసేవాడు కాదు, తన చెల్లెలెవరో తెలుసుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు, ఆ విషయం నాకు తెలుసని, తన చెల్లెలెవరో తెలుసుకోవాలని తపనతోనే తప్పు చేశాడని, ఇదంతా చూసి మీరు తట్టుకోలేరు, స్వర్గంలో ఉన్న సంతోషంగా ఉండలేరు, కాబట్టి అరవింద్ సొంత చెల్లెలెవరో తనకి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అనుకుని అరవింద్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఇంటితో ఉన్న బంధాలను అనుబంధాలను బాధ్యతగా చూసుకోవలసిన వాడివి, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వు నా కొడుకువే, నువ్వు చేసిన ప్రతి పని వెనక తపన తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని నాకు తెలుసు, పరిస్థితుల్ని చక్కదిద్దడానికి నీ బాధని పోగొట్టడానికి కొన్ని విషయాలు చెప్పక తప్పదు, అందుకే నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానని శోభ మయూకాని నీ సొంత చెల్లెలని చెప్పేస్తుంది. అయితే అప్పటికి విపరీతమైన గాలి వేయడంతో అరవింద్ అక్కడి నుంచి యేసుప్రసాద్ ఫోటో దగ్గర దీపం కొండెక్కకుండా ఉండటానికి వెళ్తాడు. అరవింద్ నిజం తెలుసుకోలేకపోతాడు. ఇక అరవింద్ దగ్గరికి వచ్చి ఏమీ రియాక్ట్ అవ్వడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి, నేను చెప్పింది అరవింద్ వినలేదా అని శోభ అనుకుంటుంది. నేను చెప్పిన నిజం అరవింద్ వినలేదని, ఆ నిజం బయటికి రావడం మీకు కూడా ఇష్టం లేదని నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించండని యేసుప్రసాద్ ఫోటోకి దండం పెట్టుకుంటుంది శోభ. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.